హాయ్ హలో నమస్తే. ది హిందూ న్యూస్ పేపర్‌లో ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ ఒకటి చదివాను. అది మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. హిందూ ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి నేను దీన్ని తెలుగులోకి చెప్పడానికి ట్రై చేస్తా. తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ ఆర్టికల్ చాలా బాగా అనిపించింది నాకు. దీంట్లో కొద్దిగా సత్యం కూడా ఉంది. అల్టిమేట్‌గా ఈ ఆర్టికల్ ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ జయరాం రమేష్. ఆయనేనా? జయరాం రమేష్ అనే ఆయన్ని ఒక హిందూ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేస్తే అతను చేసిన కొన్ని కామెంట్స్ సత్యానికి చాలా దూరంగా ఉన్నాయి. ఓకే. ఆయన ఏం చెప్పిండు, రిజర్వేషన్స్ని తీసేయటానికి, ఎండింగ్ చేయడానికి కుట్ర జరుగుతుంది భారతదేశంలో. రిజర్వేషన్స్ని ఎత్తేస్తారు అల్టిమేట్గా. మహిళల రిజర్వేషన్స్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఓన్లీ ఒక సాకు మాత్రమే. మహిళల రిజర్వేషన్ పేరుతోటి డీలిమిటేషన్ బిల్లుని వాళ్ళు పాస్ చేయడానికి ట్రై చేయడానికి ఇన్ని పార్టీలను చీలుస్తున్నారు. వాళ్ళు మొన్న డీలిమిటేషన్ బిల్లు ఫెయిల్ అయిందని చెప్పి పగబెంచుకొని రీజనల్ పొలిటికల్ పార్టీలు మొత్తాన్ని స్మాష్ చేస్తున్నారు. రీజనల్ పార్టీలన్నీ స్మాష్ చేసి డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేసుకోవడానికి కోపంలో చేస్తున్నారు. ఇది మహిళల మీద ప్రేమ ఏం లేదు. అల్టిమేట్గా వాళ్ళ ఎజెండా ఏంటంటే రిజర్వేషన్స్ ఎత్తేయటమే అనేది అల్టిమేట్గా ది ఎంటైర్ స్టోరీ అనమాట. ఇది హిందూలో వచ్చింది. ఓకే. నేను అది అక్కడెక్కడ చెబుతా, మొత్తం చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు, అక్కడెక్కడ చెబుతాను. ఓకే. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, నారీ శక్తి వందన అభియాన్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమనండి. 543 ఇదే కరెంట్ లోక్సభ జనరల్ ఎలక్షన్స్లో 2029 జనరల్ ఎలక్షన్స్లో 543తోనే ఎన్నికలకు వెళ్తున్నారు కదా. ఈ డీలిమిటేషన్ 2035-34 ఎన్నికలకని చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్ ఏదైతే పెడుతున్నారో దట్ ఈస్ నాట్ ఫర్ 2029 ఎలక్షన్స్ కోసం కాదు, 34 అని ఆల్రెడీ బిల్లులోనే ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో 543 వెళ్తారు. సో నియోజకవర్గాల పునర్విభజన జరగదు 29కి. ఈయన ఏమంటాడంటే, మీకు నిజంగా కన్సర్న్ ఉంటే నారీ శక్తి వందన అభియాన్ అనే దాని మీద, అంటే ఈ 33% రిజర్వేషన్ కాదు 50% రిజర్వేషన్ తీసుకెళ్ళి ఈ 543 మీదనే మీరు చేయమనండి. ఎందుకు చేయట్లేదు అంటే, వాళ్ళకి బేసికల్గా రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది ఇష్టం లేదు అనేది ఈ జయరాం రమేష్ గారి యొక్క పెద్ద ఆరోపణ చేశాడు ఆయన. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని, శివసేన వాళ్ళని నిట్టనీరులను ఎందుకు చీల్చారంటే, వాళ్ళు ఎన్నికలకి 400 అబీ బార్ 400 పార్, ఓకే, 400 పార్, అబీ బార్ 400 పార్ ఏదో పెట్టుకొని పోయారు వాళ్ళు. ఈ 400 టార్గెట్ పెట్టుకొని వెళ్ళారు, కానీ 290 కూడా రాలేదు. వాళ్ళ అల్టిమేట్ ఏమైందంటే రాజ్యాంగాన్ని మార్చడం. ది వాంట్ టు ఫినిష్ ఆఫ్ ది రిజర్వేషన్. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్స్ ఫినిష్ ఆఫ్ చేయాలి అనేది వాళ్ళ యొక్క ఎయిమ్ అనమాట. ఒకసారి విందాం ఆయన ఏమన్నాడు, ఒకసారి వినండి. Now he is busy. He promised the Prime Minister that he would get these 3 delimitation bills passed. He could not muster more than 298 votes in the Lok Sabha. He needed 362 for a 2/3 majority. He thought he could brazen it out. He thought he could bulldoze his way through. But his bluff was called, and I think he decided to take revenge on that day for the humiliation he had been forced to suffer. And now he is busy. The Tod Phod ki Rajniti, is trying to break. He broke the TMC, he's breaking the Shiv Sena, all in his search for a 2/3 majority in the Lok Sabha. That's what it is, And now you're seeing the truth of our 2024 campaign. The 400 पार why? 400 पार इसीलिए पूछ रहे हैं, आपसे ये इसीलिए मांग रहे हैं कि हमें 400 सीट दीजिए, ताकि संविधान का हम संशोधन कर सकते हैं. और संशोधन किस लिए करेंगे? आरक्षण को खत्म करने के लिए. That's what the whole logic of 400 पार was. And now you're seeing why is he splitting all these parties. He's splitting the parties in his search
for a two-thirds majority to amend the constitution. You think that they are looking for a two-thirds majority to amend the constitution to target reservations? That Of is what course, you're saying. I think the immediate target is for the delimitation bill, but the real target is to ending reservations. You look that in 2024, it was very clear what was happening. I mean, the ultimate objective is to end reservations as the constitution has provided. సో యూ అండర్స్టూడ్ రైట్. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ఫెయిల్ అయిందని చెప్పేసి వాళ్ళు అవమానంగా భావించారు, నరేంద్ర మోడీ గారు అవమానంగా భావించారు. వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ రిజర్వేషన్స్ ఎత్తేయటమే, అల్టిమేట్ టార్గెట్ రిజర్వేషన్స్ ఎత్తేయటమే. అవమానం భరించలేక ఇప్పుడిప్పుడుగా డీలిమిటేషన్ వాళ్ళు టార్గెట్గా తీసుకోవచ్చేమో. ఇప్పుడు 400 సీట్లు ఎందుకు అడిగారంటే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్స్ ఎత్తేయడానికి వెనక కుట్ర జరుగుతుంది అనేది నిన్న హిందువులో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో గ్లిమ్స్, హిందూ వాళ్ళు పోస్ట్ చేసిన గ్లిమ్స్. ఓకే, ఇక్కడ ఏమన్నారంటే హ్యూమిలేషన్ జరిగింది అనేది మీరు విన్నారు దాన్ని. ఇక్కడ ఏమన్నారంటే ఐ థింక్ ఈ డిసైడ్ టేక్ రివెంజ్ అదే I think he decided to take revenge on that day for that humiliation he had been forced to suffer, and he is busy with the breaking the regional political parties, smashing the political parties. ఈ రీజనల్ పొలిటికల్ పార్టీస్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేస్తున్నాడు, స్మాష్ చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ డీలిమిటేషన్ బిల్ని ఫెయిల్ చేసింది రీజనల్ పార్టీలే అని రీజనల్ పార్టీల మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని ఎన్ని చేస్తున్నారు, 400 రాజ్యాంగాన్ని మార్చేస్తారు, 400 సీట్లు వస్తాయి. సో ఇది అల్టిమేట్గా వీళ్ళు 2024 చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు డైరెక్ట్గా ఆన్ రికార్డ్లో ఒక ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పారు, రిజర్వేషన్స్ ఇక అవసరం లేదు, ఎత్తేయాలని యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారు. అంటే వాళ్ళ మైండ్లో ఉంది ఇది, రిజర్వేషన్స్ ఎత్తేయాలనేది వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్. అది యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కంటే కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక చీఫ్. ఆర్ఎస్ఎస్ ఎజెండానే రిజర్వేషన్స్ని వ్యతిరేకించడం. అదే నేను చెప్పింది. the chief minister of Uttar Pradesh is on record as having said that reservation should be done away with. RSS leaders have waited in reservation అగేన్స్ట్ రిజర్వేషన్. ఓకే, ఇది ఆయన చెప్పింది నిన్న. ఎందుకు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇది కూడా చెప్పాడు. 1949లో రాజ్యాంగం రాసినప్పుడు ది ఆర్గనైజర్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంది ఆర్ఎస్ఎస్కి సంబంధించి. వాళ్ళు రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఒక పెద్ద ఆర్టికల్ రాశారు 1949లో. అంటే ఒరిజినల్ రాజ్యాంగము వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేశాడు ఈ జయరాం రమేష్. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క దిష్టిబొమ్మని, అంబేద్కర్ దిష్టిబొమ్మని, మహాత్మా గాంధీ దిష్టిబొమ్మని తగలబెట్టారు. అప్పటికే మహాత్మా గాంధీ గారు చనిపోయారు. చనిపోయినప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగం రాయటానికి సపోర్ట్ చేశాడని మహాత్మా గాంధీ అంబేద్కర్ చేత రాజ్యాంగం రాయించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక దళితుడు కదా, దళితుడు రాజ్యాంగం రాయటం ఏంటి అనేది. ఇంతమంది పెద్ద పెద్ద స్కాలర్స్, బ్రాహ్మణ్ స్కాలర్స్, స్క్రైబ్స్ ఇంతమంది ఉంటే ఒక దళితుడి చేత రాజ్యాంగం రాపించారు అనేది వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా వ్యతిరేకంలో ఉన్నారు అనేది ఇతని యొక్క అభిప్రాయం. అప్పుడు దాన్ని అంబేద్కర్ రాజ్యాంగం రాయటానికి మహాత్మా గాంధీ గారు సపోర్ట్ చేశారట. అందుకని మహాత్మా గాంధీది, అంబేద్కర్ది, జవహర్లాల్ నెహ్రూ యొక్క ఎఫిజీస్ని తగలబెట్టారు, దిష్టిబొమ్మలు తగలబెట్టారు అనేది ఒక ఆరోపణ చేశాడు నిన్న రమేష్. పార్లమెంట్లో డీలిమిటేషను అనేది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి వాళ్ళు అడ్డం పెట్టింది మహిళల రిజర్వేషన్. ఇప్పుడు వాళ్ళు మహిళలకు రిజర్వేషన్ ఇస్తుంటే రిజర్వేషన్ ఎండ్ చేస్తారని ఎలా చెప్తారు? బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు కదా, రిజర్వేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు కదా, మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా, బట్ నువ్వెందుకు ఇప్పుడు రిజర్వేషన్స్ ఎత్తేస్తారని ఎందుకు భయపెడుతున్నావు అని అనుమానం వచ్చిన వాళ్ళకి ఆయన ఏమంటాడంటే అది ఓన్లీ
ప్రిలిమినరీ ప్యాకప్ మాత్రమే. ప్రిలిమినరీగా ముఖానికి రంగేస్తున్నారంతే అనేది అతని యొక్క ఉద్దేశం. అపోజిషన్ పార్టీస్ మొత్తం కూడా యునైటెడ్గా డీలిమిటేషన్ బిల్లుని ఫెయిల్ చేశారు మొన్న. అది అమిత్ షా గారికి అవమానంగా భావించాడు. నరేంద్ర మోడీ గారికి కోపం వచ్చింది. ఆయన ముఖంలో కూడా కోపం కనిపించింది ఆ రోజు పార్లమెంట్లో. అప్పుడు మహిళల రిజర్వేషన్స్ని మీరు తీసేశారని హైలైట్ చేశారు. యాక్చువల్గా డీలిమిటేషన్ బిల్లులో ఉన్నదాన్ని వాళ్ళు కరెక్ట్గా సాల్వ్ చేయకుండా దాన్ని అడ్డం పెట్టి మహిళల రిజర్వేషన్ని మధ్యలో అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు అనేది యొక్క ఉద్దేశం. బీజేపీ ఇంటెన్షన్ ఏంటంటే డీలిమిటేషన్ కోసం 2/3 మెజారిటీ సాధించడానికి రిజర్వేషన్స్ని మేము ఎండ్ చేస్తామని వాళ్ళు బయటకు చెప్పట్లేదు, కానీ యాక్చువల్గా ఒరిజినల్ ఎజెండా అదే. ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన రిజర్వేషన్స్ని తీసేయటము మెయిన్ ఎయిము మహిళల రిజర్వేషన్స్ ఇవ్వటం కాదు. మహిళల రిజర్వేషన్స్ కోసం 2/3 మెజారిటీ గ్యాదర్ చేస్తున్నారు, బట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్స్ తీసేస్తారు అని ఇవన్నీ కూడా నేను ఆయన హిందూలో మాట్లాడినటువంటివి అన్నీ మీకు చెబుతున్నా. ఓకే, 50% ఇంక్రీజ్ ఇన్ లోక్సభ సీట్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది బిల్ అయితే ఎవరికి అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఊరికే 50% అని ఓరల్గా చెబుతున్నారు. ఓరల్గా చెబితే కుదరదు, బిల్లులో పెట్టాలి. డీలిమిటేషన్ బిల్ అనేది అస్సాంలో చేశారు. జేకే విల్ జ్ఞానేష్ కుమార్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో చేశారట. డీలిమిటేషన్ జమ్మూ కాశ్మీర్లో చేశారు, అస్సాంలో చేశారు. ఈ జ్ఞానేష్ కుమార్ డీలిమిటేషన్ చేస్తాడా? గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ మధ్యలో ఈ జగల్బందీ ఏంటి అంటే ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చదవటానికి టైం పడుతుంది. ఒక హోమ్ మినిస్టర్ ఏమన్నాడంటే డీలిమిటేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ చేసిద్ది, మాకు సంబంధం లేదన్నారు. వెస్ట్ బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్లో డీలిమిటేషన్ చేయడానికి గవర్నమెంట్ కదా ప్రయత్నం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ కాదు కదా. అంటే రెండు కూడా కుమ్మక్కయ్యారు అనేది ఆయన ఆరోపణ. 50% ఇంక్రీజ్కి మేము వ్యతిరేకం కాదు. దేనికి? డీలిమిటేషన్ స్లాబ్ 50% ఇంక్రీజ్ చేయడానికి మేము వ్యతిరేకం కాదు, అపోజిషన్ వ్యతిరేకం కాదు. 800 ఎంపీస్ రావటానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ దాన్ని నువ్వు బిల్లులో పెట్టాలి. బిల్లులో పెట్టి నీకు విధి విధానాలు ఏంటి అనేది క్లియర్గా బిల్లులో రాయాలి. ఆ బిల్లులో మాట్లాడటానికి 500 మంది ఎంపీలు అసలు మాట్లాడటానికి అవకాశమే ఇవ్వలేదు పార్లమెంట్లో. డైరెక్ట్గా తీసుకొచ్చి బిల్లు పెట్టారు, ప్రవేశపెట్టారు. ప్రశ్నించడానికి అవకాశం లేకుండా బిల్లు పెట్టారు. అందుకని ఆ బిల్లుని మేము క్వాష్ చేసాము. వాళ్ళకి అవమానంగా భావించి కోపం వచ్చి రీజనల్ పొలిటికల్ పార్టీలు మొత్తాన్ని స్మాషింగ్ చేసేసారు. రీజనల్ పార్టీలు మొత్తాన్ని నాశనం చేశారు. అంటే వాళ్ళ కోపం వస్తే రీజనల్ పార్టీలు మొత్తాన్ని నాశనం చేస్తారు కదా అనేది ఆయన యొక్క వర్షన్. క్యాస్ట్ సెన్సెస్, డీలిమిటేషను ఇవన్నీ కూడా నెక్స్ట్ లోక్సభ 543తోనే చేయమానండి. క్యాస్ట్ సెన్సెస్ ఇప్పుడు కాదు 34 అన్నారు, డీలిమిటేషన్ ఇప్పుడు కాదు 34 అన్నారు, మరి ఇప్పుడు చేస్తున్నారు అవన్నీ. క్యాస్ట్ సెన్సెస్ ఇవన్నీ కూడా మీరు యాక్చువల్గా 2021లోనే క్యాస్ట్ సెన్సెస్ చేయాలి కదా. 2034 అంటే 11 సంవత్సరాలు జనాభా లెక్కలు కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావు. 14 సంవత్సరాలు జనాభా లెక్కలు అంటే 2021లో జనాభా లెక్కలు చేయమంటే కోవిడ్ అన్నారు. 21లో కోవిడ్ వచ్చింది, 22లో అయిపోయింది, 24లోపు అయిపోవాలి. 24లో చేయలేదు, సరే 29 లోపు చేయాలి కదా జనాభా లెక్కలు. ఇవన్నీ 34 అంటున్నారు. అంటే 2 టర్మ్స్ 2011లో జనాభా లెక్కలు చేస్తే 21లో చేయరు, 31లో కూడా చేయరు. అంటే 30 సంవత్సరాలు జనాభా లెక్కలు ఇంప్లిమెంటేషన్లో 30 సంవత్సరాలు జనాభా లెక్కలు చేయరు దేశంలో అనేది కరెక్టే కదా. ఓకే, 348 మంది మినిమం వాళ్ళకి కావాలి 2/3 మెజారిటీ కోసం. దానికోసం ఈ రీజనల్ పార్టీలు మొత్తాన్ని కూడా లేపేశారు.
మరి డిఎంకే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా లేదా అని అంటే ఏ పొలిటికల్ పార్టీలు ఏం చేస్తారనేది మేమైతే ప్రిడిక్ట్ చేయలేము. అది డిఎంకే వాళ్ళ ఇష్టం. ఇవి యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము బీజేపీకి అపోజ్ అని చెప్తున్నారు. మరి డిఎంకేలు వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అనేది మేము చెప్పలేము అనేది ఇతని యొక్క వర్షన్. టీఎంసీని విడగొట్టేశారు, శివసేనని విడగొట్టేశారు. వాళ్ళకి ఇంకొక 26 మంది యాడ్ అయ్యారు ఇప్పటి వరకు. శివసేన 6, 20 మంది టీఎంసీ 26 మంది యాడ్ అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు 324కి రీచ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా ఒక 20 మంది కావాలి. ఇంకా ఆ 20 మంది ఎవరు అనేది సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ డిఎంకే నుంచి కానీ వాళ్ళు చీల్చాలి. వాళ్ళకున్న ఆప్షన్ అదే. సో మరి దళితులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు, ఆదివాసీలు వాళ్ళందరూ కూడా మీకు ఓటు ఎగెన్స్ట్గా వేయబట్టే మీకు 2/3 మెజార్టీ రాలేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి మీకు మెజారిటీ ఇవ్వకూడదని మ్యాండేట్ కదా 2024లో. వాళ్ళు వేసిన ఓట్లని ఎంపీలను కొనటం వల్ల వాళ్ళ యొక్క మ్యాండేట్ని మీరు కొనటం అనేది అది రాజ్యాంగ విరుద్ధం కదా. ఇప్పుడు దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ కూడా అపోజిషన్ వైపు ఉన్నారు. వాళ్ళు ఓటేస్తే కదా ఈ 20 మంది టీఎంసీ ఎంపీలు గెలిచారు, 6 శివసేన ఎంపీలు గెలిచారు. ఈ డిఎంకేలో కూడా దళితులు వీళ్ళందరూ ఓట్లు వేస్తే కదా వాళ్ళు అన్ని సీట్లు గెలిచారు. ఈ దళితుల దగ్గర ఓట్లు తీసుకొని, మైనారిటీల దగ్గర ఓట్లు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం కదా. ప్రజల యొక్క ఓట్లకి విరుద్ధంగా చేయటం కదా. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరి కోసమైతే ఓట్లు వేసారో దానికి కట్టుబడి ఉండాలి కదా పొలిటికల్ పార్టీసు అనేది ఈ యొక్క ఎంటైర్ ఇంటర్వ్యూ హిందూ వాళ్ళు రాసింది. నేను మీకు చదివినిపించాను. ఓకే, ఈయన చెప్పిన దాంట్లో చాలా కరెక్ట్గా 2-3 పాయింట్లు కరెక్ట్ ఉన్నాయి. ఒకటి, రిజర్వేషన్స్ ఎండ్ చేస్తారనేది ఒకటి. ఆ యోగి ఆదిత్యనాథ్ గారు అన్నమాట వాస్తవం. వీళ్ళ కోపం వచ్చి మొత్తం లేపేస్తున్నారు అన్నది వాస్తవం. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు, బీసీలు ఎవరైతే రిజర్వేషన్స్ మీద ఆధారపడ్డారో, ఎవరైతే మత స్వేచ్ఛను కోరుకునేటువంటి మైనారిటీస్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకేస్తే మాకు ప్రమాదం అని కదా మీకేశారు. మీకేస్తే మళ్ళీ మీరు అటు వెళ్ళిపోతే ప్రజల యొక్క మ్యాండేట్కి వ్యతిరేకం కదా అనేటువంటి లాజిక్ కరెక్ట్గా అనిపించింది. థ్యాంక్ యూ. నమస్కారం.